హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి శంకుపూల మొక్క గురించి అండి. శంకుపూల మొక్క పూలు పూయట్లేదు, అస్సలు మొక్క కూడా హెల్తీగా పెరగట్లేదు అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. శంకుపూలు చాలా ఎక్కువగా చెట్టు నిండా పూలు పూయాలి, పూసిన పువ్వులు కూడా మంచి కలర్లో పూయాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను వీటి జాగ్రత్తలు కూడా చెప్పాను అనమాట. ఇంకొచ్చేయండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శంకుపూల మొక్క అండి, దీనికి చాలా రకాల పేర్లు ఉంటాయి. అపరాజిత మొక్క అంటారు, శంకుపూలు అంటారు, శంకు పుష్పం అంటారు, బటర్ఫ్లై అంటారు, చాలా రకాల పేర్లు ఉన్నాయండి. ఈ మొక్క అయితే ప్రతి ఒక్కరు పెంచుకోవాల్సిన మొక్క అండి. ఎందుకంటే దీనిలో చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే పీసీఓడి ఉన్న ప్రాబ్లమ్కి కూడా సొల్యూషన్ అని నేను విన్నానండి. చాలామంది తాగుతుంటే కూడా చూశాను. దీంతో టీ ప్రిపేర్ చేసుకొని అంటే మరిగే వాటర్లో ఈ పూలను వేసుకొని వాటిని వడకట్టుకొని తాగడం కూడా నేను చూశాను అనమాట. అంత మంచి మొక్క అనమాట. ఆన్లైన్లో కూడా ఈ పువ్వులకి చాలా రేటు ఉందండి. అంటే ఇవి ఎండపెట్టి పౌడర్ చేసి కూడా చాలా రేటుకి అమ్ముతున్నారు. ఈ మొక్కనైతే చాలా ఈజీగా పెంచుకోవచ్చు మన గార్డెన్లో. వీటిని విత్తనాల ద్వారా పెంచుకోవచ్చు మరియు కొమ్మల ద్వారా కూడా పెంచుకోవచ్చు. నేనైతే మా నర్సరీలో తీసుకొని వచ్చానండి. నాకు విత్తనాలు కానీ కొమ్మలు కానీ నాకు ఎక్కడ అవైలబుల్ లేదు. చెట్టుని తీసుకోవచ్చు. ఇది 100-120 పడింది, అంత ఐడియా కూడా లేదు. దీనిలోనే చాలా రకాల కలర్స్ ఉంటాయి మరియు డబుల్ పెటలు, సింగిల్ పెటలు కూడా ఉంటుంది. ఇది వచ్చేసి నేను డబుల్ పెటలు తీసుకున్నానండి. ఇప్పుడు ఇంకా కొత్తగా ముద్ద పువ్వులు కూడా వస్తుంది. మీరు ఆన్లైన్లో ట్రై చేయండి. విత్తనాలు దొరికినాయి అంటే మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. ఈ మొక్క గురించి ముఖ్యంగా తెలుసుకోవాలంటే ఇట్లా పువ్వులు పూస్తాయి కదండి, ఆ పువ్వులు పూసినప్పుడు వాటిని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి, లేకపోతే చెట్టు డల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకు విత్తనాలు కావాలి అంటే ఒక 2-3 పూలను వదిలేసి తర్వాత వచ్చే పూలను మాత్రం ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి వీటిని కొమ్మలు కట్ చేస్తూ ఉండాలండి. కొమ్మలు అంటే మనకి లేతగా వచ్చే చిగుర్లు ఉంటాయి కదా, ఆ చిగుర్లని టిప్ కటింగ్ ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండడం వల్ల కాండం కూడా చాలా బలంగా తయారవుతుంది. కాండం బలంగా తయారైందంటే మొక్క చనిపోయే ఛాన్స్ అస్సలు ఉండదు. ముఖ్యంగా ఈ చెట్టుకి మనకు కావాల్సింది ఏంటంటే మట్టి అండి. ఇది ఒక తీగ జాతి మొక్క. వేర్లు చాలా లేతగా డెలికేట్గా ఉంటాయి అన్నమాట వేర్లు. కాబట్టి వాటికి తగ్గట్టు మనం ఏంటంటే మట్టి చాలా లూజ్ సాయిల్ ఇవ్వాలి. మనం ఇసుక శాతం అనేది ఎక్కువ కలుపుకోవాలన్నమాట. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి వీటిని మొక్కల్ని ఎలా రిపోర్టింగ్ చేసుకోవాలి అనేసి. నేను కుండీ అయితే ఫస్ట్ చిన్న కుండీలో నాటుకున్నాను. అంటే నేను తీసుకొచ్చినప్పుడు మొక్క చాలా చిన్న మొక్క, అందుకని చిన్న కుండీలో నాటుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి పెద్ద కుండీలోకి షిఫ్ట్ చేస్తాను. కంపల్సరిగా ఈ మొక్కలకి ఏంటంటే మనం కొంచెం పెద్ద కుండీలు ఇస్తూ ఉండాలి. ఇవ్వడం వల్ల పువ్వులు కూడా చాలా ఎక్కువగా పూస్తాయి. ఒక కర్ర అనేది సపోర్ట్ పెట్టుకోండి. ఈ మొక్కని మనం తీగగా పెంచుకోవచ్చు మరియు చెట్టుగా మొక్కగా కూడా పెంచుకోవచ్చు అనమాట. తీగగా పెంచాలంటే ఇలా చిగుర్లు వస్తున్నాయి కదండి, వాటికి తాడు కట్టేసి మనం గోడకి ఏడ అల్లించుకోవాలనుకుంటున్నామో అక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే మాత్రం ఎప్పటికప్పుడు చిగుర్లు కట్ చేస్తూ ఉంటే కాండం బలంగా అయ్యి చెట్టులాగా మారుతుంది అనమాట. కాబట్టి మనం ఎలా పెంచుకోవాలన్నది మన ఇష్టమేనండి. పువ్వులు మాత్రం మంచి కలర్లో పూయాలి అంటే తప్పకుండా ఏం చేయాలంటే నైట్రోజన్ ఉన్న ఫర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉండండి. టీ పొడి మనము వాడుకున్న తర్వాత టీ పౌడర్ వస్తుంది కదండి, దాన్ని అయితే ఎండపెట్టి ఎప్పటికప్పుడు మట్టిలో కలుపుతూ ఉండండి. కంపల్సరిగా పచ్చిదైతే కలపకండి, ఎండపెట్టిన తర్వాతే కలపండి. నెక్స్ట్ దీని వాటరింగ్ విషయానికి వస్తే ఎక్కువ తక్కువ కాకుండా వాటర్ పోయాలండి. అంటే మరీ ఓవర్ వాటర్ ఇవ్వద్దు, అట్లని ఇవ్వకుండా అయితే ఉండొద్దు. కొంచెం మట్టిగానే డ్రై అయిందంటే ఆకులు కూడా డెలికేట్ అయిపోతాయి అనమాట. ఈ ఆకుల్లో తేమ శాతం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఎక్కువ తక్కువ కాకుండా లిమిట్గా కరెక్ట్గా ఉండాలన్నమాట దీనికి వాటరు. నెక్స్ట్ ఎండ విషయానికి వస్తే అన్ని పూల మొక్కలతో పాటు దీనికి కూడా కంప్లీట్గా 5 hours సన్లైట్ ఉండాలండి. సన్లైట్ ఉంటేనే పువ్వులు పూస్తాయి, లేకపోతే చెట్టు హెల్తీగా ఉంటుంది కానీ పువ్వులు మాత్రం అస్సలు పూయవు. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఫర్టిలైజర్స్ కూడా చక్కగా మనం ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి ఇస్తూ ఉండాలండి. పొటాషియం, నైట్రోజన్, కాల్షియం అన్నీ ఇస్తూ ఉండాలి. ముఖ్యంగా చెప్పాలంటే దీనికి ఎటువంటి ఎక్షెల్ పౌడర్ కానీ అట్లాంటివి మాత్రం ఇవ్వకండి. ఎందుకంటే ఈ చెట్టుని చాలా పవిత్రంగా చూస్తారు కాబట్టి అట్లాంటివి అయితే ఇవ్వకుండా మనము న్యాచురల్గా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకుందాం. ముఖ్యంగా ఏ పూల మొక్కకైనా సరే పువ్వులు రావట్లేదు అనుకుంటే మాత్రం తప్పకుండా పొటాషియం లోపం ఉన్నట్టేనండి. ఏ మొక్కకైనా సరే మందారాలు కానీ, గులాబీలు కానీ, చామంతులు కానీ, మల్లె పువ్వులు కానీ ఏదైనా సరే మొగ్గలు రావట్లేదు అంటే మాత్రం పొటాషియం లోపం ఉన్నట్టు. పొటాషియం మనకి దేనిలో దొరుకుతుందంటే ఆలుగడ్డలో దొరుకుతుందండి. ఆలుగడ్డలో మరియు బనానా పీల్స్లో దొరుకుతుంది. కాబట్టి మనకి రెగ్యులర్గా కిచెన్లో అవైలబుల్ ఉండేది ఆలుగడ్డ అండి. ఆలుగడ్డ తొక్క ఉంటుంది కదండి, ఆలుగడ్డ మనం ఫ్రై చేసుకునేటప్పుడు పీల్ చేస్తాం కదా, ఆ
ఆ పీల్స్ వాడుకున్నా కూడా మంచిది. నా దగ్గర పీల్స్ లేవు కాబట్టి నేను ఒక ఫుల్ పొటాటో తీసుకున్నాను. మీ దగ్గర వాడిపోయిందన్నా ఉన్నా తీసుకోండి, లేకపోతే మొలకలు వచ్చి ఉంటాయి కదండి, అట్లాంటివైనా సరే తీసుకోండి. మనం ఎక్కువగా చీప్ అండ్ బెస్ట్లో మనం ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి మొక్కలకి ఇస్తాం కాబట్టి అలా కూడా యూస్ చేయొచ్చు. ఒక పొటాటోని తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కంప్లీట్గా వాటర్లో 3 days వరకు ఫర్మెంట్ చేసుకోవాలండి. ఈ విధంగా నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీకు ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా అనేది ఫర్మెంట్ అయిపోతుంది. కాబట్టి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ఆలుగడ్డకి ఒక 1/2 లీటర్ వాటర్లో నేను ఒక 3 days వరకు ఫర్మెంట్ చేసుకున్నానండి. ఇది కూడా కంప్లీట్గా పొద్దున సాయంత్రం కదిలిస్తూ ఉండాలి. మనము ఫర్మెంట్ చేసుకునే డబ్బాని కిందకి పైకి కదిలించడం వల్ల కిందవి పైవి మొత్తం ఫర్మెంట్ అయిపోతాయి అన్నమాట. దీన్ని 3 days నాకు అయిపోయిందండి కంప్లీట్గా. దీన్ని అయితే నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను. మనం ఇట్లానే ఇచ్చేయకూడదు. ఎండాకాలంలో అయితే మనం ఇవ్వచ్చండి ఇట్లానే ఫిల్టర్ చేయకుండా. కానీ చలికాలం అయితే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అస్సలు ఇవ్వకండి. మట్టి ఆరిపోకుండా పైన ఇంకా ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కంపల్సరీగా అయితే మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఇట్లా ఏ ఫర్టిలైజర్ అయినా ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఒక జాలి గంటె తీసుకొని కంపల్సరీగా ఫిల్టర్ అయితే చేసుకోండి. ఫిల్టర్ చేసుకోగా మిగిలిపోయింది ఉంటాయి కదా, దానిలో మళ్ళీ వాటర్ పోసుకొని సెకండ్ టైంకి కూడా యూస్ చేసుకోవచ్చు. అలా యూస్ చేసుకోలేము అనుకుంటే దీన్ని కూడా వేస్ట్ చేసుకోకుండా మనం రెగ్యులర్గా కిచెన్ కంపోస్ట్ చేస్తాం కదండి, కిచెన్ కంపోస్ట్లో కూడా చేయొచ్చు అనమాట. కిచెన్ కంపోస్ట్ వీడియో కూడా చేస్తానండి. నేను ఆల్రెడీ ఒకటి చేశాను. దాని గురించి డౌట్స్ అడుగుతున్నారు. నేను మళ్ళీ కూడా కిచెన్ కంపోస్ట్ వీడియో పెడతాను. చాలా బాగా రెస్పాండ్ అయ్యారండి కిచెన్ కంపోస్ట్ వీడియో. నేను మళ్ళీ కూడా పెడతాను అనమాట ఒక వీడియో. నేను మొత్తం నా దగ్గర ఉన్నదంతా నేను ఇట్లా ఫిల్టర్ చేసేసుకున్నాను, వడకట్టేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి నేను కిచెన్ కంపోస్ట్లో వేసుకుంటానండి. సెకండ్ టైంకి నేనేం యూస్ చేయట్లేదు. మీకు కావాలంటే మాత్రం సెకండ్ టైంకి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీన్ని మనం వాటర్లో డైల్యూట్ చేసుకోవాలి. వాటర్లో ఎంత రేషియో అంటే ఎంత క్వాంటిటీ అంటే 1:5 రేషియో అండి. మనకి ఎంత ఫర్టిలైజర్ వచ్చిందంటే దానికి 5 రెట్లు నీళ్లు తీసుకోవాలన్నమాట. మనకు 1 లీటర్ ఫర్టిలైజర్ వచ్చిందంటే దానికి 5 లీటర్ల నీళ్లు తీసుకోవాలన్నమాట. మీ దగ్గర ఏ బియ్యం కడిగిన నీళ్ళున్నా, పప్పులు కడిగిన నీళ్ళున్నా, ఏ ఉన్నా సరే మంచిదేనండి. మన పూల మొక్కలకి చాలా మంచిదన్నమాట. ఈ ఫర్టిలైజర్ని తీసుకెళ్ళి నేను నార్మల్ వాటర్, నా దగ్గర బియ్యం కడిగిన నీళ్ళు కానీ అట్లాంటివి ఏం లేవు, నార్మల్ వాటర్లోనే డైల్యూట్ చేసుకున్నాను. డైల్యూట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఏ సమయంలో ఇవ్వాలంటే కంప్లీట్గా ఈవినింగ్ టైంలో ఇవ్వడానికి ట్రై చేయండి. ఏ ఫర్టిలైజర్ అయినా సరే మనము సాయంత్రం ఇవ్వాలండి మనం మొక్కలకి. ఉదయం ఇచ్చామంటే ఎండ వచ్చే టైంకి అవి కొంచెం షాక్లో వెళ్ళిపోతూ ఉంటాయి. నెక్స్ట్ కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి అది కూడా చెక్ చేసుకొని ఇవ్వండి. మరి వర్షంలో ఇచ్చినా సరే మనం ఇంత కష్టపడి ప్రిపేర్ చేసుకున్న ఫర్టిలైజర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. వర్షాలు పడుతున్నాయి, వాటిని కూడా చూసుకొని వర్షాలు రావట్లేదు, మట్టి కూడా పొడిగా అయిపోతుంది అన్నప్పుడు మాత్రమే లిక్విడ్ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి ఇవ్వండి. మనకి వర్షాలు పడుతున్నాయి ఎక్కువ అనుకుంటే మాత్రం పౌడర్ ఫామ్లో ఇవ్వండి. ఇట్లా లిక్విడ్ ఫామ్లో అయితే అస్సలు ఇవ్వకండి. నాకైతే ఇప్పుడేం వర్షాలు లేవు కదండి, నేనైతే ఈ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాను. అన్ని రకాల మొక్కలకి ఇచ్చేసుకుంటున్నానండి. ఒట్టి శంకు పూలకనే కాదు, అన్ని రకాల మొక్కలకైతే ఈ ఫర్టిలైజర్ అయితే ఇచ్చేయండి. అస్సలు పూలు పుయ్యట్లేదు అనుకున్న మొక్కలకైతే కంపల్సరీగా వారానికి ఒకసారి ఇవ్వండి. రిజల్ట్ మీరే చూస్తారు. కామెంట్ సెక్షన్లో కూడా నాకు కామెంట్ చేయండి. అంత చక్కగా పూలు పూస్తాయి అనమాట. రెగ్యులర్గా మన గార్డెన్లో నేను ఎప్పుడు ఏది కూడా కెమికల్ ఫర్టిలైజర్ అనేది యూజ్ చేయలేదండి. గుత్తులుగా పువ్వులు పూస్తాయి మన గార్డెన్ మొత్తము. కానీ ఏ రోజు కూడా నేను కెమికల్ ఫర్టిలైజర్ అనేది ఒక్కటి కూడా యూజ్ చేయలేదు. కిచెన్లో దొరికే వాటితోనే నేను ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాను అనమాట. అంటే మన మొక్కని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కటి తెలిసిపోతుంది అనమాట. మొగ్గలు రాలిపోతున్నాయి అంటే ఏం లోపం అవుతుంది, పువ్వులు రావట్లేదంటే ఏం లోపం అవుతుందని ప్రతి ఒక్కటి మనమే అబ్జర్వ్ చేసుకొని రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం ప్రిపేర్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు అనమాట. ప్లీజ్ అండి, ఈ వీడియో మీకు ఇంతవరకు చూశారు అంటే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు ఈ పూల మొక్కను పెంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.